వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి. పేరెంట్స్ చాలా క్రూషియల్ టైం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ హాలిడేస్ టైంలోనే పిల్లలు చాలా మంది ఫోన్లకి అడిక్ట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ అసలుకి ఈ ఫోన్ల పైన పేరెంటల్ కంట్రోల్ ఎట్లా ఉండాలి? అండ్ కొన్ని చూడకూడని సైట్స్ చూడడం కావచ్చు, గేమ్స్‌కి అడిక్ట్ అవ్వడం కావచ్చు, అవి అకౌంట్‌లకి లింక్ అవ్వడం కావచ్చు. అసలు పేరెంట్స్ ఫోన్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అనేది ఎవరికీ తెలియని పరిస్థితిలో ఉన్నాం. సో అందుకనే పిల్లలకి ఫోన్‌లు ఇచ్చే ముందు పేరెంట్స్ ఆ ఫోన్‌లని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? పిల్లలు ఏం చూస్తున్నారనేది పేరెంట్స్‌కి ఎప్పుడూ తెలిసే పరిస్థితి ఉండాలి. సో అట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రెజెంట్ మనతోటి సైబర్ ఎక్స్‌పర్ట్ వర్ష గారు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. హాయ్. సో, సో కావ్య గారు. ఏంటి అసలు పేరెంటల్ కంట్రోల్ అంటే ఏంటి? ఫస్ట్ అది చెప్పండి. సో, పేరెంటల్ కంట్రోల్ ఆ వర్డ్‌తోనే మనకు తెలుస్తుంది. పేరెంట్స్ కంట్రోల్ చేయాలి వాళ్ళ పిల్లల్ని. హ్మ్. సో, ఎలా కంట్రోల్ చేయాలి? ఇప్పుడు హ్మ్. అందరం పేరెంట్స్ డివైసెస్ ఇచ్చేస్తున్నాం పిల్లలకి. హ్మ్. బట్ చూస్తున్నామా వాళ్ళు ఏం చేస్తున్నారు? మానిటర్ చేస్తున్నామా? చేయట్లేదు. మనం మన పనిలో ఉండిపోతాము. కానీ పిల్లలు ఫోన్‌లో ఏదేదో ఓపెన్ చేసుకుంటా, ఏదేదో ఎక్స్‌ప్లోర్ చేసుకుంటా హ్మ్. ఎన్నో గంటలు స్పెండ్ చేస్తున్నారు. అవును. రైట్. మనం ఎక్కడ వాళ్ళకి ఆపట్లేదు, చూడట్లేదు. సో, ఆ కంట్రోల్ అనేది మనం పేరెంట్స్ పెట్టుకోవాలి. ఓకే. రైట్. సో, వాటికి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి మన ఫోన్స్‌లో. అది పేరెంట్స్ చేసుకుంటే మాత్రం పిల్లలు కొంచెం అంటే వాళ్ళు ఏదైనా తప్పుగా చూస్తున్నారు, చేస్తున్నారు ఆర్ చాలా స్క్రీన్ టైమ్ చేస్తున్నారంటే మనం కంట్రోల్ పెట్టాలి. ఆ సెట్టింగ్స్ అనేటివి మన ఫోన్‌లో ఉంటాయి. ఓకే. అది అది పాసిబుల్ పేరెంట్‌కి. పాసిబుల్ ఉంది. ఓకే. వాళ్ళకి తెలీదు కానీ పేరెంట్స్‌కి ఆ సెట్టింగ్స్ ఉన్నాయని. హ్మ్. మనం ఫోన్ వాడుతున్నాం కానీ దాంట్లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి అవి ఎక్స్‌ప్లోర్ చేయట్లే. సో, ఓకే. ఆ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇవాళ నేను మీకు సెట్టింగ్స్ చూపిస్తాను. మనం పేరెంటల్ కంట్రోల్ ఎలా చేయొచ్చు మన ఫోన్‌లో అది మనం ఇవాళ చూసుకుందాం. సో థాట్ మన పేరెంట్స్ ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళ కిడ్స్ కోసం. సో, జస్ట్ వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి నేర్చుకోండి, ఆడుకోండి అని వదలకుండా వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎలా ఆపాలి? వాళ్ళని ఎలా మానిటర్ చేయాలి? మేబీ మనం వాళ్ళ దగ్గర లేకపోయినా కానీ మనం వాళ్ళని మానిటర్ కంట్రోల్ చేయొచ్చు. చేయొచ్చు. అవునా? హ్మ్. పాసిబుల్ అది? పాసిబులే. ఒక్క సెట్టింగ్ వాళ్ళు చేసి వదిలేస్తే హ్మ్. ఆ బేబీ అని ఆర్ కిడ్స్ అని వాళ్ళు ఎవరైనా యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఆపేస్తారు. మనం ఒక టైమ్ లిమిట్ సెట్ చేయాలి వాళ్ళకి. ఓహ్! కొన్ని వెబ్‌సైట్స్‌ని యాక్సెస్ ఇవ్వకూడదు. రిస్ట్రిక్ట్ చేసేయాలి. సో, అవన్నీ మనం చేసుకోవచ్చు పేరెంటల్ కంట్రోల్‌లో. డన్. యాహ్! సో ఒక్కసారి ఇవాళ ఆ పేరెంటల్ కంట్రోల్ ఏంటో మాకు చూద్దాం. ప్రాక్టికల్‌గా చూద్దాం. ప్రాక్టికల్‌గా చూద్దాం ఇవాళ. డన్. ఓకే. ఎందుకంటే నేను చెప్తే మేబీ మీరెళ్లి ఎక్స్‌ప్లోర్ చేయరేమో. కానీ నేను మీకు చూపిస్తే డెఫినిట్‌గా దాని లోపలికెళ్లి సెట్టింగ్స్ చేసుకునే సెట్టింగ్స్ అవకాశం ఉంటది. చేసుకోవచ్చు. సో, ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది మీకు. హ్మ్. సో, అది చూసేసి ఇవాళే అందరూ పేరెంట్స్‌కి నేను అర్జ్ చేస్తా. ఇవాళ ఈ సెట్టింగ్స్ ఎళ్లి మీ ఫోన్‌లో చేసేసుకోండి. హ్మ్. ఇది చూడగానే. సో థాట్ మీ పిల్లలు డెఫినిట్‌గా మీ కంట్రోల్‌లో ఉంటారు. ష్యూర్. డన్. ఒకసారి సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది స్టార్ట్ చేద్దాం. సో, మనం సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఇది నేను ఐఓఎస్ చూపిస్తున్నాను. సేమ్ ఆండ్రాయిడ్‌లో కూడా చేయొచ్చు. ఆండ్రాయిడ్‌లో పేరెంటల్ కంట్రోల్ అని ఉంటుంది. ఓకే. ఓకే. డిజిటల్ వెల్ బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్ అని మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో, ఓకే. ఇక్కడ మన సెట్టింగ్ ఇప్పుడు ఐఓఎస్‌లో మనకి స్క్రీన్ టైమ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. స్క్రీన్ టైమ్. ఇక్కడ మనం చూసుకోగలుగుతున్నామా? స్క్రీన్ టైమ్‌లో మనం ఒక్కొక్క యాప్‌ని ఎంతసేపటి వరకు యూజ్ చేస్తున్నాము. మన యావరేజ్ డైలీ స్క్రీన్ టైమ్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది 1 అవర్ 14 మినిట్స్. ఓకే. కానీ చాలామంది ఈ స్క్రీన్ టైమ్ 4 అవర్స్, 5 అవర్స్ మేబీ 12 అవర్స్ కూడా దాటిపోతది. ఓహ్ మై గాడ్! వాళ్ళు ఇన్ కేస్ అడిక్టెడ్ ఉంటే ఫోన్‌కి. ఓకే. సో, అది మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే. మనం నార్మల్‌గా మనల్ని మనం ఈజీగా కంట్రోల్ చేయలేం. సో, డివైస్‌ని యూజ్ చేద్దాం. సో, డన్. ఇక్కడ చూసేసి మనకి డౌన్ టైమ్ కనిపిస్తుందా? అవును. డౌన్ టైమ్ అనేది ఏంటంటే, మనం ఎంత సేపటి వరకు ఈ స్క్రీన్‌తో అవే ఉండొచ్చు. అంటే మనం ఆ సెట్టింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, ఓకే. మనం లోపలికెళ్ళిపోదాం. ఓకే. డౌన్ ఇక్కడ టైమ్ డౌన్ టైమ్ ఆప్షన్‌ని క్లిక్ అంటిల్ చేసుకోవాలి. టుమారో. అంటిల్ టుమారో అంటే ఇది మనం ఆన్ చేసుకున్నామంటే మనం మళ్ళీ యాప్స్‌ని ఓపెన్ చేయలేం. దీని తర్వాత యాప్స్‌ని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఓపెన్ చేయలేం. ఓకే. ఈవెన్ దో మనం క్లిక్ చేసిన మన మైండ్ అంటుంది ఓపెన్ చేసుకొని ఎక్స్‌ప్లోర్ చేద్దామన్నా అది అలౌ చేయదు మీకు. ఓకే. మళ్ళీ ఇక్కడికొచ్చి ఈ సెట్టింగ్‌ని చేంజ్ చేసుకుంటేనే చేసుకోవచ్చు. పాసిబుల్ అవుతుంది. పాసిబుల్ అయితే అవుతుంది. పేరెంట్స్ ఎవరైనా పిల్లలకి ఫోన్ ఇచ్చారు అనుకుంటే ఒక 1 అవర్ లేదంటే హాఫ్ ఎన్ అవర్ మాత్రం అట్లా టైమ్ సెట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే. అదే యాప్‌లోకి వెళ్ళి. ఎగ్జాక్ట్‌లీ. సో, Done. ఇక్కడ స్కెడ్యూల్ మీద మనం క్లిక్ చేసుకున్నాం అనుకోండి. హ్మ్. ఓకే. దీంట్లో ఎవ్రీ డే, కస్టమైజ్ డేస్ హ్మ్. ఓకే. మళ్ళీ టైమ్ కూడా ఇవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్లీపింగ్ టైమ్ ఉంటుందా మనకి?
సో స్లీపింగ్ బెడ్ టైం 1 అవర్ ముందు వరకు స్క్రీన్ అసలు అసలు చూడకూడదు. చూడొద్దు. అది మనకు చెప్పారు అందరూ. వెల్ బీయింగ్ నుంచి ఎప్పుడు మనకు అది వచ్చేది. సో 1 అవర్ అది సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ టైమింగ్ చూస్తున్నారా, 10 PM to 7 AM. సో అలా మనం రైట్ ఆ టైం మన స్లీపింగ్ టైం. సో డిస్టర్బెన్సే ఉండకూడదు. సో అప్పుడు మనకి ఏ కాల్స్ అవన్నీ వచ్చినా సైలెంట్ అయిపోతుంది ఫోన్. ఓకే. సో మనకి ఆ డిస్టర్బెన్సే ఉండదు. సో మనం డిస్ట్రాక్ట్ అవ్వం మన స్లీప్ తో, డీప్ స్లీప్ లోనే ఉంటాం. ఓకే. సో ఇది మన వెల్ బీయింగ్ కోసం. అయితే ఇక్కడ ఒకటి వర్ష గారు, ఇప్పుడు మనకి 10 PM to 7 AM సెట్టింగ్ అయితే మాకు ఒకటి చేసి చూపిస్తారు. సో ఎవరైనా పేరెంట్స్ పిల్లలకి ఫోన్ ఇచ్చి అంటిల్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఇంకా నువ్వు యాప్స్ అని అనుకున్నప్పుడు కూడా దే కెన్ సెట్ హియర్ ద టైం. దిస్ ఇస్ స్పెషల్లీ ఫర్ ద డౌన్ టైం, అంటే మన ఫోన్ కొంచెం సైలెంట్ లో వెళ్ళిపోవడం, అది సెట్టింగ్. బట్ యా, ఫర్ కిడ్స్ ఆల్సో వీ హ్యావ్ యాప్ లిమిట్స్. సో దానికి వెళ్దాం ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ వెనకాలకి వెళ్తే కింద యాప్ లిమిట్ అని కనిపిస్తుందా? సో యాప్ లిమిట్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక యాప్, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసిన, ఇక్కడ అన్ని యాప్స్ కనిపిస్తున్నాయా మనం ఫోన్ లో ఏమేమి డౌన్లోడ్ చేసుకున్నాము? చాలా యాప్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ తీసుకుందామా, ఇన్స్టాగ్రామ్ తీసుకుందాం. ఓకే, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటివి ఏంటంటే ఒకసారి స్టార్ట్ అయితే అది నెవర్ ఎండింగ్ వస్తానే ఉంటాయి. వి కీప్ ఆన్ డూయింగ్ ఇట్. నోటిఫికేషన్స్ దాంట్లో వెళ్తానే ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దీన్ని నేను లిమిట్ క్రియేట్ చేయాలి. సో ఎలా లిమిట్ పెట్టేసుకుంటామంటే, నేను యాప్ ని చూస్ చేసుకున్నా, రైట్? ఇక్కడ టైమింగ్ చెప్తుందా, నేను చెప్తున్నా ఇక్కడ జస్ట్ 2 hours వరకే నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయాలి డేలో, ఒక డేలో, వన్ డేలో నేను లిమిట్ చేస్తున్నా. 24 hours ఓన్లీ 2 hours ఫర్ ద ఇన్స్టాగ్రామ్, అంతే. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు 2 hours అంటే డేలో నేను 15 minutes 20 minutes అట్లా కూడా ఓపెన్ చేసిన 2 hours కంప్లీట్ అయితే అది డిసేబుల్ చేస్తుంది యాప్ ని. అది మీకు అలౌ చేయదు. మళ్ళీ నెక్స్ట్ డేనే నెక్స్ట్ డేనే మళ్ళీ. సో ఇప్పుడు కిడ్స్ కి తెలీదు మనం ఈ సెట్టింగ్స్ చేస్తున్నామని. సో డెఫినెట్ గా వాళ్ళకి యాప్ ఓపెన్ అవ్వదు, వచ్చి ఏడుస్తారు, యాప్ ఓపెన్ అవ్వట్లేదు. మనం చెప్పొచ్చు తెలీదు, అక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అందుకే అవ్వట్లే, వదిలేసి వాళ్ళు వేరే ఆటలు పనులు చేసుకుంటారు. Right? So this is the right way. స్మార్ట్ కంట్రోల్ లాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, స్మార్ట్ ఫోన్స్ అంటే డెఫినెట్ గా కంట్రోల్స్ కూడా స్మార్ట్ ఉంటాయి మనకి. ఓకే, అయితే ఇన్స్టాగ్రామ్ ని మనం ఇట్లా మీరు చెప్పినట్టు ఒక యూట్యూబ్ ని, ఇన్స్టాగ్రామ్ ని, ఎగ్జాక్ట్లీ. ఓకే, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇస్ ఓకే. కాకపోతే గేమ్ యాప్స్ ఉన్నాయి, గేమింగ్ యాప్స్ కూడా మనం టైం లిమిట్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక గేమింగ్ యాప్ ఉందా? ఎస్, ఏదైనా గేమ్, లూడో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే బ్యాటిల్ గ్రౌండ్స్ ఉందా? ఓకే, బ్యాటిల్ గ్రౌండ్ ని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్ కి వెళ్ళిన తర్వాత 0 hours 0 minutes అనేది మనకి చూపిస్తుంది. ఇప్పుడు 2 hours అండ్ నేను అనుకుంటా ఒక 30 minutes అనుకోండి. ఓకే, లేకపోతే ఒక 4 hours అని వర్స్ట్ టైం. ఓకే, 4 hours 30 minutes అని పెట్టుకున్నా, యాడ్ చేసిన. సో ఈ 4 hours 30 minutes వరకు యూజ్ చేయనిస్తుంది మీకు. దాని తర్వాత అలౌ చేయదు మీకు మళ్ళీ ఓపెన్ చేయడానికి. ఓకే, మళ్ళీ మీరు ఇన్ కేస్ వర్స్ట్ కేస్ మళ్ళీ వెనకాలకి వచ్చి ఈ టైం ని సెట్ చేసుకుంటే మరి అవుతుంది, అదర్వైజ్ నో. సో ఆ రిస్ట్రిక్షన్ మన మీద మన కంట్రోల్ ఉండాలి, రైట్? సో అది ఇంపార్టెంట్. వెళ్ళి మనం చేసామంటే మన మీద మనకు కంట్రోల్ లేదు, ఇంకా మనం ఇంకా అంకితం అయిపోయాం ఈ స్క్రీన్ టైం కి, డిజిటల్ వరల్డ్ కి. సో ఆ కంట్రోల్ పెంచుకోవాలంటే డెఫినెట్ గా ఈ కంట్రోల్స్ ని సెటప్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు యాప్స్ కంట్రోల్ గురించి చెప్పారు. సో చాలా చాలా మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ దీంతో పాటు